సో హలో గైస్ ఎట్లరు మళ్ళీ సో ఈరోజు వచ్చేసి కొన్ని షోల్డర్ వర్కౌట్స్ అయితే చెప్పబోతున్నాను. అది హోమ్ వర్కౌట్ అనమాట. సో డెఫినెట్లీ మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇక వీడియో స్టార్ట్ చేయకముందు అయితే ఒక లైక్ అయితే డెఫినెట్లీ వేసుకోండి. ఇక సో ఇక ఇలాంటి దీనికి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా దీనికంటే ప్రీవియస్లో అప్లోడ్ చేశాను. సో డెఫినెట్లీ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే అవి కూడా ఒకసారి చూడండి. డెఫినెట్లీ మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఇక వీడియోని స్టార్ట్ చేద్దామా. సో లైక్ స్టార్ట్ ది వీడియో. సో ఈ స్ట్రెచబుల్ ట్యూబ్తో అయితే చేస్తున్నాం అనమాట. ఈ రెసిస్టెంట్ ట్యూబ్. సో మీకు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది. సో డెఫినెట్లీ మీకు అంటే ఈ రెండు ఒకటే పేరు, బట్ నేను సపరేట్ చేసి చేస్తున్నాను. ఎట్లా చేయాలో ఒకసారి చూడండి. మీ ఈ టూ రెసిస్టెంట్ ట్యూబ్ని మీరు సపరేట్ చేసి మీ లెఫ్ట్ అండ్ రైట్ లెగ్కి సపోర్ట్గా మీరు పొజిషన్ పెట్టి స్ట్రైట్ ఫ్లైస్ అనమాట ఇది. సో స్ట్రైట్ రైజ్ మీరు ఎప్పుడైతే కింద మీ లెగ్స్కి సపోర్ట్గా ఇస్తూ మీరు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో డెఫినెట్లీ మీ ఈ షోల్డర్ పార్ట్ ఏదైతే ఉంది కదా డెఫినెట్లీ మీకు యూస్ఫుల్ అయితే ఒకసారి చూడండి. సో ఇలా ఫ్రంట్ రైజ్ అనమాట ఇది. సో ఫ్రంట్ రైజ్ డెఫినెట్లీ మీకు యూస్ఫుల్ అవుతుంది ఎప్పుడైతే మీరు కంటిన్యూస్గా 2 to 3 సెట్స్ ఈచ్ సెట్కి 12 రెప్స్ అనేది చేయండి. డెఫినెట్లీ మీకు మీ షోల్డర్కి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో ఇదే అనమాట ఫస్ట్. సో మీరు డెఫినెట్లీ మీకు మీ షోల్డర్స్కి మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్లస్ మజిల్ ఏదైతే ఉంది కదా మంచిగా టేర్ అవుతాయి అనమాట మీరు ఎప్పుడైతే ఈ వర్కౌట్ చేస్తారో. స్టార్టింగ్లో ఈజీగా అనిపిస్తుంది. మీరు కంటిన్యూ చేస్తూ మీకు డెఫినెట్లీ మీకు అక్కడ పెయిన్ఫుల్ అంటే ఒక మంచి ఎఫెక్ట్ చూపిస్తున్నట్టయితే మీరు ఫీల్ అవుతారు అనమాట. సో ఇది ఫస్ట్ వర్కౌట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ ఫ్రంట్ రైజ్ లెక్కనే బట్ సైడ్ రైజ్ అనమాట. ఇది సేమ్ మీ లెగ్కి సపోర్ట్గా తీసుకొని మీ ఈ హ్యాండ్స్ ఏదైతే ఉంది కదా సో డెఫినెట్గా స్ట్రైట్గా పెట్టి ప్యారలల్గా సింగిల్ 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 సింగిల్. సో ఇలా మీరు సింగిల్ రేజ్ చేయండి సైడ్ నుంచి. డెఫినెట్లీ అదే పొజిషన్లో మంచి అంటే 3 లేయర్స్గా డివైడ్ ఉంటాయి కదా షోల్డర్స్ కూడా. సో ఇది మిడ్ రీజన్కి మంచి సపోర్ట్ ఇస్తుంది అప్పర్ మిడ్ రీజన్కి డెఫినెట్గా. సో సేమ్ ఇదే యాంగిల్లో మీ షోల్డర్ లెవెల్కి పొజిషన్ పెట్టి ఇట్లా రేజ్ చేసి సింగిల్ రేజ్ చేయండి. డెఫినెట్లీ సైడ్ రేజ్ అయితే ఉంది కదా డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రంట్ జాగర్స్ అనమాట. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ 2 రెసిస్టెంట్ ట్యూబ్ని మీరు మీ 2 లెగ్స్కి సపోర్ట్గా తీసుకొని కరెక్ట్ ఇదే పొజిషన్లో మీ చిన్ లెవెల్ నుంచి స్ట్రైట్గా సింగిల్ 1 by 1 ఇట్లా మీరు కంటిన్యూస్గా మీరు స్ట్రైట్గా రేజ్ చేయండి. మీ ఎల్బోస్ని ఎక్స్టెండ్ చేయకుండా సైడ్కి. డెఫినెట్గా మీ షోల్డర్స్కి అయితే మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ మీ చిన్ లెవెల్కి వెళ్ళి మీ హ్యాండ్ ఏదైతే ఉంది కదా అది మళ్ళీ అదే లెవెల్ నుంచి స్ట్రైట్గా లెవెల్ నేను ఎప్పుడైతే ఎలా తీస్తున్నానో అదే పొజిషన్లో మీరు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో డెఫినెట్లీ మీ షోల్డర్కి మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్లస్ మీ మజిల్కి అంటే ఈ రీజన్ ఏదైతే ఉంది కదా ఈ రీజన్కి మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది బేసికల్లీ. సో ఇదనమాట ఫ్రంట్ జాగర్ చేస్తే ఎలా యూజ్ అవుతుందో. సో ఇంకొకటి వన్ వచ్చేసి సేమ్ కొంచెం మీ లెగ్స్ ఏదైతే ఉందిగా మీ లెగ్స్కి కొంచెం ఎక్స్టెండ్ చేసి సో ఆ రెసిస్టెంట్ ట్యూబ్ డౌన్ పార్ట్ని కొంచెం సపోర్ట్గా తీసుకొని స్ట్రైట్గా ఇదే పొజిషన్లో మీరు రేజ్ చేయండి. డెఫినెట్గా మీ షోల్డర్కి మిడ్ రీజన్కి డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతుంది. సో ఇదనమాట 2 to 3 సెట్స్ చేయండి. ఈచ్ సెట్లో 12 times అంటే 12 reps. డెఫినెట్లీ చూడండి మంచి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. మీకు మంచి పెయిన్ వస్తుంది ఇట ఈ పొజిషన్లో. డెఫినెట్గా మీకు పెయిన్ అనేది మీకు ఫీల్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మీరు క్లియర్గా ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో డెఫినెట్లీ మీకు మంచి యూస్ఫుల్ అవుతుంది అనమాట ఇది. సో ఈరోజు ఇదనమాట ఇది జస్ట్ ఒక బేసిక్ షోల్డర్ వర్కౌట్. సో మీరు ఈచ్ సెట్స్ ఒక 12 reps చేయండి. అది 3 sets అయినా యావరేజ్గా చేయండి మీ కెపాసిటీని బట్టి. ఒకవేళ మీరు బిగినర్ అయితే నార్మల్గా 2 sets చేసినా కూడా మీకు మంచి యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. అండ్ సో ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ రోజు నా షోల్డర్ కండిషన్ ఇది చూసుకోండి మీరు. సో డెఫినెట్లీ మంచి పంపప్ అనేది ఇస్తుంది ఇది. జస్ట్ ఒక 4 వర్కౌట్స్ మీకు చెప్పినా కదా అంత ఏం అనిపిస్తలేదు. బట్ డెఫినెట్గా మీరు ఎప్పుడైతే మీ షోల్డర్ మజిల్కి ఎప్పుడైతే మీరు ఎఫెక్ట్ అంటే మీరు ఎప్పుడైతే స్ట్రెచ్ చేస్తారో మీ మజిల్కి ఎప్పుడైతే వర్క్ ఇస్తారో డెఫినెట్లీ మీ మజిల్ లోపల టేర్ అయ్యి ఎప్పుడైతే టేర్ అయిన తర్వాత మీరు డయట్ చేసే టైంలో మీరు మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకొని ఎప్పుడైతే మీరు కన్జ్యూమ్ చేస్తారో డెఫినెట్గా మీ టేర్ అయిన మజిల్ ఏదైతే ఉందో గ్రోత్ అవుతుంది. ఎక్స్ట్రా మజిల్ అనేది గ్రోత్ అయ్యి
మీ మజిల్ గ్రోత్నెస్ అనేది ఈజీగా మీకు అనిపిస్తుంది అనమాట. సో ఇదనమాట యాక్చువల్ సైకిల్. ఎలా అంటే ఇప్పుడు ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో, వర్కౌట్ చేసిన తర్వాత మీ మజిల్ ఏదైతే ఉందో బ్రేక్ అవుతుంది. సో ఆ బ్రేక్ అయిన మజిల్ని మళ్ళీ రీబిల్డ్ చేయడానికి ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైతే మీరు ప్రోటీన్ ఫుడ్ ఇంటేక్ చేస్తారో మీ లోపల ఉన్న మజిల్ గ్రోత్ అనేది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అయ్యి, టేర్ అయిన మజిల్ ఏదైతే ఉందో రీకన్స్ట్రక్ట్ అయ్యి గ్రోత్ అయినట్టు అనిపిస్తుంది. అదనమాట దీని సైకిల్. సో డెఫినెట్లీ ఒకసారి ఆ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఇక చేయడం మర్చిపోకండి. సో ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. చలో ఇక బాయ్ బాయ్.